సామాజిక సేవలో జేసీఐ ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉంటుందని జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షురాలు జేఎఫ్పీ రాఖీ జైన్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు లాం అధికార పర్యటనకు విచ్చేశారు. మౌర్య ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జేసీఐ ఒంగోలు అధ్యక్షుడు బెజవాడ పవన్ కుమార్ ఆధ్వర్యంలో రాఖీ జైన్కు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక సేవల్లో జేసీఐ ఎల్లప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగా జేసీఐ ఒంగోలు వారు చేస్తున్న కార్యక్రమాలను ఆమె అభినందించారు. జేసీఐ చేస్తున్న కార్యక్రమాలలో యువతకు పెద్దపీట వేస్తుందని, యువత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందించి అందరినీ అందులో భాగస్వాములను చేస్తుందన్నారు. జేసీఐ ఒంగోలు వారు చేస్తున్న కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, గత సంవత్సరం రక్తదాన కార్యక్రమానికి తాను జాతీయ పదవిలో ఉండగా జేసీఐ ఒంగోలు వారు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించారని, చేసిన ప్రతి కార్యక్రమంలో తమకంటూ ఒక ప్రత్యేకత చూపుతారని, మిగిలిన ల్యామ్లకు ఆదర్శంగా నిలుస్తారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. 143 మంది సభ్యులున్న ల్యామ్ అని, ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పెద్ద ల్యామ్ ఇటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేస్తూ జేసీఐ ఇంటర్నేషనల్ వారు తెలిపిన షెడ్యూల్ ప్రకారం ప్రతి కార్యక్రమం నిర్వహించడమే కాక బాహుబలి ల్యామ్గా పేరు తెచ్చుకున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో జోన్ అధ్యక్షులు బి హర్షవర్ధన్ రెడ్డి, జోన్ ఉపాధ్యక్షులు జేఏడి సాయి పొత్తూరి, జోన్ పూర్వ అధ్యక్షులు శేఖర్ బాబు, జేసీఐ ఒంగోలు పూర్వ అధ్యక్షులు నామినేని మోహన్ రావు, పువ్వాడ రాజేష్, కూరపాటి రమేష్, జోన్ అధికారులు ఏడుకొండలు, వి శ్రీరాములు రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మాంటిస్సోరి ప్రకాష్ బాబు, జేసీఐ ఒంగోలు అధ్యక్షులు బెజవాడ శ్రీ పవన్ కుమార్, కార్యదర్శి డాక్టర్ లంకా ప్రసన్న కుమార్, కోశాధికారి బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జేసీఐ ఒంగోలు ఫౌండర్ సెక్రటరీ మిస్టర్ నామినేని మోహన్ రావు గారు, హార్టీ వెల్కమ్ సార్. శ్రీనివాసరావు గారు, హార్టీ వెల్కమ్ సార్. బొమ్మల శ్రీనివాసరావు గారు ఇస్ కాల్డ్ ఆంధ్ర శ్రీని గారు, హార్టీ వెల్కమ్ సార్. అండ్ కోరపాటి రమేష్ గారు, హార్టీ వెల్కమ్ సార్. ప్రకాష్ బాబు గారు, హార్టీ వెల్కమ్ సార్. పాస్ట్ ప్రెసిడెంట్ మెంబర్, వెరీ గుడ్ వర్క్ ఆన్ ది లెక్చరింగ్. ఒంగోలు అలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. అది నీట్ బ్లడ్ కాల్ చేసే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయినా, కమ్యూనిటీ యాక్టివిటీ అయినా, మొన్న కోవిడ్ టైంలో కూడా ఎంతో మందికి ఫుడ్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ చేస్తున్న జేసీఐ ఒంగోలుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జేసీఐ జోన్ 4 అంటే జేసీఐ ఇండియాలో మన రాష్ట్రం జోన్ 4 అంటే ఆంధ్రప్రదేశ్ అండి, అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాము. జోన్ 4 ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ లో ఉందండి చాలా యాక్టివిటీస్ లో. అది ఉండడానికి ముఖ్య కారణం జేసీఐ ఒంగోలు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈ రోజు ఇచ్చేయడం జరిగింది. అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ పవన్ గారు ఎన్నో రికార్డ్స్ ఈ సంవత్సరం కూడా సృష్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ క్యాంపెయిన్ పెట్టినా ఆ టాప్ 5 లోనో టాప్ 10 లోనో జేసీఐ ఒంగోలు పేరు ఉండాల్సిందే. ఏ మ్యాగజైన్ లో మన వాళ్ళు న్యూస్ వచ్చినా జేసీఐ ఒంగోలు పేరు ఉండాల్సిందే. ఏ రికార్డ్ మెంబర్షిప్ ఈ రోజు కూడా ఈ నెంబర్ 143 మెంబర్షిప్ ఉన్న నెంబర్ రాష్ట్రంలో ఏ చాప్టర్ కూడా ఇంకా అధిగమించి ముందుకు వెళ్ళలేకపోతుంది, అంత కష్టపడుతుంది అనమాట. అలాంటి ఒక పెద్ద లామ్ ని లీడ్ చేస్తున్న పవన్ గారికి, అలాగే తన గవర్నింగ్ బోర్డు మొత్తం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఇంతలా నడవడానికి ముఖ్య కారకులైన పాస్ట్ లీడర్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ జేసీఐ ఒంగోలు సార్, మీరందరూ పిల్లర్స్ లాగా నిలబడి ఈ చాప్టర్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలండి. ఇంకా మరెన్నో రికార్డ్స్ జేసీఐ ఒంగోలు సాధించాలని కోరుకుంటూ, ఈ రోజు నేను మాట్లాడడం కన్నా గెస్ట్కి మాట్లాడడానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో షీ విల్ అడ్రస్ అండ్ షీ విల్ అప్రిషియేట్ జేసీఐ ఒంగోలు. థ్యాంక్ యూ సో మచ్ చైర్మన్ ఫర్ ది ఆపర్చునిటీ. ప్లీజ్ శేఖర్ బాబు గారిని స్టేజ్ మీదకి రాస్తున్నారు. ప్లీజ్ కమ్ ఆన్ టు దట్ విత్ యువర్ క్లాస్. On the behalf of JCI Ongole, we honored J. Rajesh Garu in this occasion. Please, sir. Please, Rajesh Garu, please hand out the check to the man. JFD అనేది అవార్డు వచ్చేసరికి 10,000 అందించడం జరిగిందండి. ఈ మొత్తం అమౌంట్ మన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో నీడీ పీపుల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కి జేసీఐ ఒంగోలు అందించడం, జేసీఐ ఇండియా అందించడం జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ 2,500 రూపీస్ స్కాలర్షిప్ అందిస్తుందండి త్రూఅవుట్ ఇండియా వైజ్. ఈ సంవత్సరం వచ్చేసరికి అరౌండ్ 40,000 స్టూడెంట్స్ కి అందిస్తుంది అని తెలియజేయడానికి వీఆర్ వెరీ హ్యాపీ.
for your contributions will be utilized by the JCI India. Thank you, sir. Thank you, given your JFD. And today's zone vice president and my tour coordinator JC Sai, and all the respected key JCs who present here, past zone president JC Ravi Kumar, past ZP JC Anjaneyulu, past ZP and my colleague ZP Shekhar Babu, past ZVP JC Purvada Rajesh, JC Ramna, JC Tirupati Reddy, JC K Nageshwar Rao, JC Sri Ramallu Reddy, K Ramesh, and JC Dadi Anjaneyulu, and the founder secretary, and all the members from the current, past National Governing Board, Zone Governing Board, LOM member, one of the top LOM membership. I am right? Yes, ZP? Yes. And he gave a lot of leaders. I can say zone for this LOM, JCI Ongul, who is telling the Badshah LOM of the zone 4. He is producing the leaders. He's created the leaders. He's teaching the leadership and all. And this leadership is finally sending to Rotary and Lions like that. So the way we are creating leaders and we are sending to Lions and Rotary, that's why a lot of leaders from the government, also MLA, and a lot of leaders as a member of this LOM. This is a really achievement for JCI. They are belong to this LOM. And he created a history last year also, highest blood donation last year he did, and really I am very much happy because I was the non-coordinator JCI India last year, and this LOM only supported me to create history of the crossing of 50,000 blood units in this blood area. So really I am very much happy and thankful to this LOM for creating this history and helping the non-coordinator last year of Rakhi Jain. And not only this is not stop here, he is creating history and history. This LOM only gave a lot of LOMs to Zone 4. That's why Zone 4 is doing all these wonderful things, and he crossed the 2,500 membership. There is a great contribution from this Zone 4 of that LOM, and he is doing a big PR events all over the Ongul, all over the zone JCI India. And I am very much happy that the LOM, JCI Ongul, the Badshah LOM, the Bahubali LOM is mentioning and doing all these protocols, following all this protocol. So I think I am not leaving any point. Great event, and morning only I just inaugurated one blood donation camp also, and always blood donation is very near to my heart, because last year I was the non-coordinator, and why it was close my heart, because the blood donation is the biggest donation in this world. This is my view, because by the 1 unit of the donation this year also, really I am very much happy and blessed. People are doing all these projects, and you are Rajesh ji, Ramesh ji, like that, those also start from the arm. So really I am very much happy. And all. So really, my dear friends, my dear LOM president, you are helping your zone president. Really, is a great thing. And really, I am also very much happy. But you don't think this 50,000 is, we are always everywhere creating the history. This is true. We created the history. And in fact, talking about this history creation, this surprises and this success, I am giving the path to each and every authority. In the next 5 years, minimum side, I am telling, next 5 years, no one is able to forget this year 2021, because we created a lot of things. We fulfilled the dream of last 7 to 8 year national president to cross the 50,000 membership. And finally, we take the support of the members like you. And thus now we introduce one senior member. I am able to see a lot of members are present here. You are able to join this senior member. It is going to change as A positive to B positive, as a JC is positive. That's why we just launched this senior member association. So every past member is also enjoy this JCism. He is also able to create some history. He is also able to attend the training. He is also able to give his training, his duty to JCI India. That's why we launched the senior member association. It's a very simple thing. Only there is a link you have to go for. You want 2 minutes and 2,500 rupees. You go and click that link, and you are the member of the senior member association. Once you cover 100 members, you are able to start the provisional zone of the JCI India as the senior member association. You are able to do all your activities. You are able to celebrate. You are able to do trainings. You are able to do activities like that after the provisional. Once you cross 200, you are able to get the permanent affiliation. And our planning is that we will celebrate zone conference also. We will celebrate the national conference also. The best thing is that everything is the hand of the National Governing Board of this SMA. No GA, nothing like that. So especially coming 3 to 4 years. Whatever activities we are going to help, whatever activities we have to follow only by the National Governing Board. So this is the best thing for all of us. So this is my appeal to each and every member who present here. You also please come and join the Senior Member Association. Please tell your friends of your life, of your time as a friend, as a leader to whom you
worked in the past, please tell them and approach them for the Senior Member Association. Why? Because we want growth, and this is my personal feeling. In every part of the life, whatever this is a personal life, this is a professional life, we want the growth, not going and helping them in a low level. But we know that, everyone knows that. Sometimes some have some so surpluses in some orphanage. They are wasting the food, they are wasting the clothes. But we JCI are searching, the foundation is searching that type of people that no one hand is going and touch their head and no one is able to give their blessing. The way are searching that people who is really needy for the education. And by this foundation amount, we are giving them education. Here with a small felicitation to the line. Adaki Srinivasarao garu, please. Shekhar Babu garu, please. Next, Mangalagiri Narasimharao garu. My favorite beat. Adaki Srinivasarao garu. Narasimharao garu. మీరు ఒకటి తీసుకోండి. Project Chairman KK garu, please. Prakash sir, stage, please sir. Hand over. Edmond garu, Jetsi, Sriram. Secretary garu, Treasurer garu. Thank you. Thank you, madam. National President Rakhi Jain. Past president అందరూ రండి సార్. ఒక ఫోటో. మెంబర్స్ కూడా రండి. రండి సార్. Past president మళ్ళీ. Members please come on. Join the felicitation. Sir, రండి సార్. ఫోటో. JCI is an international organization. It is not only in India. We are serving our duties in all over across the world also. And we are always doing some impactful projects, some worthy projects for the needy peoples, for the useful peoples like that. For example, this in the time of COVID also we are served like anything. We gave a lot of oxygen concentration. We did this blood donation, plasma donation, everything across the country, and every LOM is participating. And I'm very much happy and feeling very much blessed here in the Ongole, because JCI Ongole is also participating everywhere in every event, every important event. In the growth level also they are doing the best, and JCI Ongole is the one of the top LOM of the, not only of JCS of Ongole, not for the zone 4, it is the one of the top LOM of the JCI India also. He is creating history everywhere. So really I am feeling very much happy and blessed. I am here today, I am present here today. Myself, Rakhi Jain, the National President, JCI India.
ఈరోజు జేసీఐ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ రాఖీ జైన్ గారు ఇచ్చేశారండి ఒంగోలుకి. సో మేడం అందరినీ అప్రిషియేట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తున్నారు. సో విశాఖపట్నం నుంచి మొదలయ్యి గుంటూరు, కాకినాడ, అమలాపురం, తుని ఈ కార్యక్రమాలు అక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని అభినందించి ఈరోజు ఒంగోలు రావడం జరిగింది. గుంటూరు, తిరుపతి, చిత్తూరు ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ 2-3 రోజుల్లో. ముఖ్యంగా జేసీఐ ఒంగోలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందుకు వెళ్తుంది. దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది మన రాష్ట్రానికి. అందుకని స్పెషల్గా ఈరోజు ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ ప్రెసిడెంట్ని అలాగే జేసీఐ ఒంగోలు సభ్యులందరినీ అభినందించడానికి ఈరోజు మేడం ఇక్కడికి విచ్చేశారు. నేను ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు.